కౌశిక్ మన శ్రీను వాళ్ళ ఆవిడ బాగా కోపంగా ఉందంట. మన శ్రీనుకి అదేదో మందు లేని జబ్బు వచ్చిందంట. అదే పెళ్ళ ఉందిగా ఇంతకే జబ్బేంటి అదేంటో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ లాఫింగ్ బ్రదర్స్. నెల్లూరి నీరజ. రగులుతోంది మొగలి పొద వగల మారి కన్నయ్యదా రగులుతోంది మొగలి పొద వగల మారి కన్నయ్యదా. సేనయ్య బాగా బుసగొట్టావు సేనయ్య. కాకపోతే పొగులంతా బుసగొడతావు. పొద్దు పోయిందనుకో మాత్ర వేసుకుని మజ్జిగ దాగి పడుకుంటావు. సేనయ్య నీ వల్ల అసలు ఏమన్నా ప్రయోజనం ఉందా? ఎందుకు సేనయ్య నీకు అవసరమా? నీకు అసలు డాక్టర్ ఏం చెప్పాడు? 370 బయటపడిందని చెప్పాడు. కూసోండు, నేను వంట చేసుకుంటుంటాను. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న షుగర్ వ్యాధి. దీని అమ్మ జీవితం వద్దులేసి ఇది వ్యాధి. నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో 10,000 మంది మృతి. నేర్గా రేపటి నుండి ఆపేద్దాం. ఆపి 3 నెలలు అయింది కదా సేనయ్య. నేను చెప్పేది అది కాదే, పేపర్ గురించా? నేను చెప్పింది కూడా పేపర్ గురించే. అయితే ఈ పేపర్ ఏముంది? పక్కింటి వాళ్ళ దశ. మా పాల్ ఏంది దివాకరా, పాలు ఇంత పలసబడ్డాయా? బర్రె నీళ్ళు ఎక్కువగా తాగుతుందమ్మా. బర్రె తాగితే ఏమైంది? అందుకని పాలు పాలసంగేస్తున్నాయి. అరే నీ అమ్మ బడవా. సారేంటి మరి బొత్తిగా నల్లపూస అయిపోయారు? నల్ల పూస ప్లాస్టిక్ పూస. ఆయన ఈ మధ్య 370 బయటపడింది ఆయనకి. ఏంది షుగరు? అమ్మా ఇది భయంకరమైన వ్యాధి అమ్మా. మా ఈదులో సుబ్బారావుకి మొన్న వచ్చింది, నిన్న సచ్చాడు. ఈ రోజు పెద్ద కర్మంత్రం. పెద్ద కర్మంత్రం. భోజనం స్టార్ట్ అయినాయా? నువ్వు కూడా పోయి తిరిగి కర్మకోడు. ఏంద్ర నువ్వు చేస్తున్నావు? నువ్వు ఇక కంగుపట్లేదు నీకా? సార్కి ఇంకోటి కూడా స్టార్ట్ అయిందమ్మా. ఏరా బీపీ. ఈ అబ్బా కాసేపు ఉన్నావు. సేనయ్య పాలాడికి కూడా లోకం అయిపోయావు సేనయ్య. నువ్వు మూసుకుని కూర్చో. పాలు పోయించుకు నా గురించి ఎందుకో? నేనేమన్నా వచ్చాను మీ జోలికి? నా పాడి నేను పేపర్ చదువుకుంటే నా జోలికి ఎందుకు మీరు? వాడు చెప్పింది నిజమే సేనయ్య, నీకు బీపీ వచ్చింది. షుగరే కాదు అన్ని వస్తున్నాయి నీకు. మేడం సార్ నమస్తే సార్. ఇది భలే బాగున్నాడు. నమస్కారం అండి. సూపర్ గా ఉన్నారు మేడం. మీరు పోయి పెళ్లి చేసుకోపో. పోయి పెళ్లి చేసుకోపోవా? అది ఎట్ట చేసుకుంటావు సేనయ్య నువ్వు? అది భలే బాగున్నాడే. మేడం చిన్న సమస్య వచ్చింది మేడం మన అపార్ట్మెంట్ లో. ఏం సమస్య? ఇప్పుడు లిఫ్ట్ పని చేయటం అందుకని ఒక వారం రోజులు మెట్ల దారి వాడుకోండి. నీకు అసలు విషయం తెలీదా? మా ఆయనకి 370 బయటపడింది. ఏందమ్మా షుగరా? సార్ మీరు కాబట్టి బతుకున్నారు సార్. లేకపోతే భయంకరమైన వ్యాధి మేడం అది. అవునా? అబ్బా కంట్రోల్లో ఉంచుకోలేదనుకో పైకి ప్రయాణమే. జాగ్రత్త మేడం. ఇద్దో మాత్రలు వేసుకొని మజ్జిగ తాగి నిదానంగా పనుకోమని చెప్పండి సరేనా? ఆయన చేసేది అదే పని. నేను కాసేపు ఎక్స్ట్రా లేచావు అనుకో, నాకు ఏం చేస్తానో నాకే తెలుసురా. సార్ మంచి చెప్పాను, లేకపోతే పోతావు నీ ఇష్టం. మీరు పోతే మేడం గతి ఏంటి సార్ పాపం చెప్పండి. నేను లేను అనుసులి. ఏంది సీనయ్య నువ్వా? వాడు లిఫ్ట్ బ్యాగ్ కూడా. అవును. వాటితో ఎంత వరకు ఉండదు అంతవరకు ఉండు. చెయ్యి తిట్టిస్తావు వాడికా? అంటే చెయ్యి ఇచ్చిన ప్రతి వాడితో వెళ్ళిపోతావా? ఏంది సీనయ్య నువ్వు? నీకు బీపీ కూడా వచ్చింది. ఈ అమ్మాయి ఏం మాట్లాడుకుంటున్నాడా? ఇదేవుడా? నమస్కారం. బాగున్నారు సార్. ఎవరు నువ్వా? ఏజెంట్ సార్. నమస్తే మేడం. హాయ్. కూర్చోండి మేడం. ఏంది చాలా తేడాగా ఉన్నాడు సార్. నా పిల్లని పెట్టుకొని చెయ్యి పెట్టుకొని తేడా ఉన్నాడు కాదు, నీకు ఏదో తక్కువ ఇరిటేషన్ పెరిగింది. అయ్యో నీకు విషయం తెలీదా? ఏమి మేడం? మా ఆయనకి ఈ మధ్యన 370 బయటపడింది. ఏంది అదే? షుగర్.
సార్ మీరు నక్కని దొక్కారు సార్. నేను సరైన టైంకి వచ్చాను మీ ఇంటికి. సార్ మీరు కనుక ఇప్పుడు ఒక 50,000 పాలసీ చేశారనుకో, మీరు చేస్తే 25 లక్షలు ఇప్పిస్తా. అంటే ఇప్పుడు సంవత్సరానికి చచ్చిపోతా కాల? సంవత్సరానికి ఎందుకు మేడం, ఇప్పుడు 50,000 కట్టండి, ఒక గంటలో చంపేయండి, నేను ఇస్తా డబ్బులు. ఎవరు చంపేదా? ఎంత అంట? 50 లక్షలు అంట. చేయి పైకి ఎత్తండి సార్. బాగా అట్నే నిలబెట్టండి. చేయి పైకి ఎత్తండి సార్, నిలబెట్టండి. నరాల్లో శక్తి లేదు మేడం, ఎముకలన్నీ అరిగిపోతుండే మేడం. ఏదో కళ్ళు అయ్యా, ఇది నరాలే కంట్లా. నాలుగు చూపించు, నాలుగు అరిగిపోతుంది. షుగర్ వ్యాధి చాలా భయంకరమైంది. నా మాటిని ఇన్సూరెన్స్ చేయించుకోండి సార్ మీరు. ఏంద్రా నువ్వా? అసలు నీ ఇంటెక్షన్ ఏందిరా? సార్ 50,000 ఇస్తే కమిషన్ వస్తుంది సార్ నాకు. ఊరి దగ్గర తీసుకున్నావు కమిషన్ నువ్వా? సార్ కొత్త బాగా సార్. నేను పోతే డబ్బులు వస్తాయి నీకా? పోతే డబ్బులు వస్తాయి నీకా? నుంచా మేడం ఒకసారి ఆలోచించండి. ఆలోచించారా? ఏమే నేనంటే అంత లోకం అయిపోయినా? షుగర్ వచ్చిందని చెప్పేసి ఊరు మొత్తం చచ్చేదానికంటే మీరు చంపేస్తున్నారు నన్ను. ఆ షుగర్ జబ్బుతో నేను చచ్చిపోవడం లేడా? ఈ చుట్టుపక్కల ఉండే తెచ్చారు చచ్చిపోతాను లేడా? కాసేపు టీవీ అన్న పెట్టుకున్నావు, ఈ టెన్షన్ వల్ల పోతుంది. నమస్కారం, షుగర్ వ్యాధిగ్రస్తులకు స్వాగతం. షుగర్ చాలా భయంకరమైన వ్యాధి. ఈ వ్యాధి వచ్చిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ అబ్బారే పంగు బాటలు నిజంగా మాకు పంగు బాట లేదనవాకండి. మీ గురించి మీరు ఆలోచించుకోండి. లైవ్ లా ఉందమ్మో. ఛానల్ మార్చేద్దాం. మీకు షుగర్ ఉందా? అయితే అల్లోపతి వాడండి, లేకపోతే హోమియోపతి వాడండి, లేకపోతే అన్ని మూసుకొని కూర్చో ఉండండి. అన్ని మూసుకొని కూర్చున్నావేడా? కనీసం ఎంటర్టైన్మెంట్ ఛానల్ పెట్టుకున్నాం, మంచి సాంగ్స్ వస్తాయి. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. ఈ అబ్బా ఇంకో ఛానల్ మారుద్దాం. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ ఎవరు పుట్టారు? నీ అబ్బా నీకు బీపీ కూడా పెరిగింది. నీ అమ్మ రగులుతోంది మొగలి పొద, గుబులుగుంది కన్నయ్యదా. మీకెలా